అట్లా నేర్పిస్తే ఏమవుతుంది? నేర్చుకుంటారు. నేను చెప్పకపోతే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, అండర్స్టూడ్. ఒక వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 9వ మాట. ఇప్పుడు వాగ్దానం మీకు వివరించాను. ఉపదేశము, నడవలసినటువంటి మార్గము ప్రభువు నీకు బోధిస్తాడు, దృష్టి ఉంచుతాడు, ఆలోచన చెప్తాడు. ఈ మాటలు చక్కగా చదువుకుని మనం ముగించుకుందాం. ఆకలేసిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆకలేస్తుందా? పెట్టండి రా మళ్ళీనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, చదవండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా. ఇదిగో ఈ సంవత్సరములో నీవు ఆయన మార్గాలలో నడిపించబడాలి అంటే ఎవరికి రా బాబు ఆయన మార్గాన్ని బోధిస్తాడు? ఎవరికి ఆయన ఉపదేశిస్తాడంటే దీనులకు. ఎవరికే చెప్పండి అక్క. అంటే దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా. అంటే దీనత్వము కలిగి, లోబడే మనస్సు కలిగి. అర్థమైంది మీకు? దీనత్వం. మన దేవుడు ఎవరు? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు గనుక మనము ఆయన దీనత్వాన్ని, ఆ దీన మనస్సును మనము కూడా పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్బాయి ఇట్రా అన్నామనుకో రావాలి. అర్థమైంది మీకు? కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. నేను అన్నా. అర్థమైంది మీకు? దీన్ని ఏమంటారు చెప్పండాక? వ్యతిరేకపు మనస్సు. అంటే దీన స్వభావం ఉన్నవారికి ఆయన మార్గాన్ని బోధిస్తాడంట. దేవుని స్తోత్రం. ఎట్లా వెళ్ళాలో, ఎట్లా చెయ్యాలో, పనులు ఎలా నడిపించబడాలో, ఎలా నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలో దేవుడు ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. అంతేకాదు దీనులకు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేర్పిస్తాడంట. నేర్చుకునేటువంటి మనస్సు ఎవరికి ఉండాలంటే మనకు ఉండాలి. వాక్యాన్ని అంగీకరించే మనస్సు, వాక్యాన్ని వినే మనస్సు, ఆ దీన మనస్సు నీకుంటే ప్రభు నీకు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? ఆ విధంగా ఈ సంవత్సరంలో ఒక దీన మనస్సు మనకు కావాలి. 2025 సంవత్సరములో నువ్వు మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మార్గాలలో నువ్వు నడిపించబడకుండా ఉన్నావేమో, దీనత్వము నీలో లేదేమో, మూర్ఖ స్వభావం ఉందేమో, వ్యతిరేకపు మనస్సు ఉందేమో, దేవుని మాటకు నువ్వు చెవి యొక్కక, దేవుని మాటకు వినక, దైవ సేవకులకు లోబడక నీవు నడిపించబడ్డావేమో. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దీనులకు నేను నేర్పించేదను. ఆమేన్. దీన మనస్సు కలిగిన వారిని నేను వారు నడవలసినటువంటి మార్గాలలో నేను నడిపిస్తాను. అది అంతేగాని నావే నాదండి, మీవే మీదండి, మీ మార్గం మీదండి అని మనము దీన మనస్సు కలిగి లేకపోతే ఆశీర్వదించబడలేము. ఆయన నేర్పుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకోకపోతే మనం ఆశీర్వదించబడలేము. ప్రైజ్ ది లార్డ్. నేర్పుతూ ఉన్నప్పుడు వినయ భయభక్తులతో, దీన మనస్సుతో నేర్చుకోవాలి. పాండిత్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రభుని కనపరచాలి, పరిచర్య చేయాలి. దీన మనస్సు కలిగి. ప్రైజ్ ది లార్డ్.
దీన మనస్సు. ఇందాక గ్రీటింగ్ చెప్పారు కదా నాతానీల్ అన్న, ఫోన్ చేసాము, ఒక చిన్న పిల్లలు వచ్చి పరిచర్య చేస్తాడు. ప్రసాద్ తమ్ముని పిలిచిన వచ్చి పరిచర్య చేస్తాడు. రాహేల్ ముందు ఫోన్ చేస్తే అన్న వచ్చేస్తామన్నా అని వచ్చి మందిరం శుభ్రం చేస్తారు. ఆమె కూతురు ఆమె. అంటే దీన మనస్సు అంటే పరిచర్య, అప్పగింపబడిన పరిచర్య, దేవుని పరిచర్య దీన మనసుతో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో చిన్న చీపురు పుల్ల ఉందనగా అది తీసి పడేసేవనుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, చూస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 2-3 ఆయన నామమును ఎక్కడ ఏకీభవిస్తారో అక్కడ ఉంటానని వాగ్దానం చేశాడు. అంటే ప్రభు ఉంటాడు. రాత్రి కొంచెం లేట్ అయింది కదా, పిల్లలు లేవలేదు, 4 రెడీ అవ్వాలి పిల్లలు. ఆ 3 పిల్లలు మా తోలుడు కూతురు 4 ఉన్నారు మాకు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. 10:30కి వచ్చేటప్పటికి ఆ చిట్టుబాబు గారు బేబమ్మ ఇద్దరు కలిసి మందిరం ఊడుస్తూ ఉన్నారు. ఏం ఊడుస్తున్నారు? ఇక్కడ నేను వచ్చి మైకేసి వరకు ప్రార్థన జరుగుతుందో తెలియదు, జరగట్లేదో తెలియదు. విశ్వాసులకు వాళ్ళిద్దరు వచ్చి చక్కగా తుడిచి మందిరం నీట్గా చైర్స్ అన్ని వేసి పట్టా కప్పి చక్కగా నీట్గా చేశారు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిచర్య ఆత్మ అంటారు దాన్ని. ఏమంటారు? పరిచర్య ధర్మం. దేవుని సన్నిధిలో పరిచర్య అంటే దీన మనస్సు. నాకేంటి, నా మందిరమే ఇది కదా అనుకోవచ్చుగా. దీన మనస్సు ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నేర్పుతూ ఉన్నప్పుడు నేర్చుకునే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు మీ అందరికీ దీన మనస్సు కలుగు చేయునుగాక. దీన మనస్సు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోండి. మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి, దేవునికి సంబంధించిన నిర్ణయాలు. మీకు ఒకటి చెప్తాను వినండి. మీ పిల్లలకి ప్రార్థన నేర్పండి, వాక్యం చదవటం నేర్పండి, పాటలు పాడటం నేర్పండి. ఆ ప్రార్థనే ఆడు చదువు లేకపోయినా దేవుడు అని పోషిస్తాడు. హల్లెలూయా. ఏ పని లేకపోయినా దేవుడు అని పోషిస్తాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన నేర్పండి, భయభక్తులు నేర్పండి, దేవుని యందు దీన మనస్సు ఉండేటువంటి పనులు నేర్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మన అబ్బేబమ్మ పాట పాడుతుంది. వారి పెద్ద కొడుకులు చర్చికి వెళ్ళరాళ్ళు, కానీ ఆమె వస్తూ ఉంటే ఆటోలో విడిచిపెట్టేసింది. తీసుకురా అమ్మ అంటే వాళ్ళ నాయనమ్మ పాట పాడుతుంటే ఆడు మైక్ ఇచ్చుకుని పాట లాగేసుకుంటున్నాడు మైక్. ప్రైజ్ ది లార్డ్. అంటే చిన్నప్పటి నుంచే నీ పిల్లలకి ఏం చేయాలి? నేర్పాలంటే నువ్వు పాడాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందా మీకు? అంతే కదా. ఇప్పుడు తండ్రి నడిచిపెట్టిన మార్గంలో నీ పిల్లలు నడవగలుగుతారు, అవునా కదా? అలాగా మనము దీన మనసు కలిగి ఈ సంవత్సరంలో నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలేసులు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చిన నువ్వే మోకరేస్తాను, మీ ఇద్దరిని మోకరేస్తాను. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చావు, అడిగి వెళ్ళిపో. నువ్వు కనపడగా అమ్మాయి మొహం చూడకు, అడిచు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 33:18 చదవండి. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచుచున్నదే. హల్లెలూయా.
ఎవరి మీదంట? భయభక్తులు గల వారికి ఆయన, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, కను దృష్టి. ఏ దృష్టి? ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి మీద ఏముంటుందంట? యెహోవా దృష్టి ఉంటుందంట. మన వాగ్దానం ఏంటి? దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. ప్రైజ్ చెప్పండి అందరూ. దృష్టి ఉంచి ఆమేన్. అర్థమైంది మీకు? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. యెహోవా కనుదృష్టి ఉంటుంది. వారు కరువులో నుండి తప్పించబడతారు. చెప్పండి, ఎక్కడి నుండి తప్పించబడతారంట? కరువు ఉండదు ఇక వాళ్ళకి, సమృద్ధి ఉంటుంది. ఆయన యందు భయభక్తులు గలవారికి ఏముంటుందంటే కనుదృష్టి ఉంటుంది. నెక్స్ట్ కరువు ఉండదంట, ఆశీర్వాదం ఉంటుంది. కృప కొరకు కనిపెట్టాలి. వారి మీద ఏముంటుంది? దృష్టి ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కనుదృష్టి ఉంటుంది. ఇది రాసుకోనండి. మొదటి రోజు మొదటి ప్రసంగము ఇది మీరు రాసుకోండి. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్నే మీకు చదివించి మీ ద్వారా వివరిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది నా మాట కాదు, దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడు ఒక సేవకుడు నోట వస్తూ ఉంటే ఎవరిని కావాలని సేవకుడు చెప్పడు, ఎవరి కోసం ఉద్దేశించి వాక్యం మాట్లాడదు. ఒకవేళ నీ హృదయం నొచ్చుకుంటుందంటే, ఒకవేళ నీ హృదయం గాయపరచబడుతుందంటే మనలో అవిధేయత ఉన్నట్లు దాన్ని ఏం చేయాలి? మనము తొలగించుకోవాలి. పాస్టర్ గారు నన్ను అంటున్నాడు, నా కోసమే చెప్తున్నాడు, ఈవేళ నీకే అన్నా, నీకే పడిపోయిందే. అర్థమైందా మీకు? నా కోసం చెప్పారు పాటర్ గారు, అలా నా కోసం చెప్పాడు అన్న. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు వివరిస్తుంది అనమాట. అందరు నవ్వుతూ దేవుని స్తోత్రం చెప్పండి, నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి మాట. అంటే మీకు వివరించాను కదా, దీనుల ఎడల ఆయన కృప చూపుతారు, నేర్పిస్తారు, ఆశీర్వదిస్తారు. మరలా ఆయన భయభక్తులు గల వారి ఎడల యెహోవా కనుదృష్టి ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఉంచి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరో విషయం ఏంటో తెలుసా? కరువు ఉండదు. కరువులో నీకు సమృద్ధి కలుగు చేస్తాడు దేవుడు. కృప చూపుతాడు. ఆ ప్రాణము మరణం నుండి, నీ ప్రాణాన్ని మరణం నుండి తప్పిస్తాడంట. అబ్బా, మంచి మాట అండి. మరణము నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు, జీవంలోనికి తీసుకువెళ్తాడు. ఇలా బ్రతికి ఉన్నామంటే ఆయన కేవలమైన కృప 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 మాత్రమే. ఒక వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు 32:2. ఆలోచన 1 సమూయేలు 32:2 చదువుకుందాం. 32:2. 1 సమూయేలు. నేను స్తోత్రం, తప్పు రాశాను నేను. ముప్పై 32 అధ్యాయం లేదా? 31. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎజ్రా 5:5 చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.